నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ రెడ్డి జన్మదిన వేడుకలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఘనంగా జరిగాయి. యువ నాయకులు చిరమన సురేష్ ఆధ్వర్యంలో ఆశాదీప్ అనాథ ఆశ్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, కౌన్సిలర్ షకీలా బేగం, సత్యనారాయణ, వైసీపీ నాయకులు డాక్టర్ అల్లాబక్షు కేక్ కట్ చేశారు. అనంతరం అనాథాశ్రమ నిర్వాహకులు శేషాద్రికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లపరెడ్డి రజత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలు నల్లపరెడ్డి రజత్ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరమన అనిల్ బాబు, ఇంద్రుపల్లి భానుప్రకాష్, షేక్ హాదర్ బాషా, సీతయ్య, రియాజ్, బండి సురేష్, శేషాద్రి, అనాథాశ్రమం వార్డెన్ ఏడుకొండలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా రేబాల గ్రామంలో వృద్ధాశ్రమంలో వాళ్ళకి రైసు, కూరగాయలు, మన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు శ్రీ రజత్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేవాల గ్రామంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అనాథాశ్రమంలో పంచడం జరిగింది. ఆయనకు వైసీపీ ప్రజలందరి తరఫున, నా తరఫున, మా కౌన్సిల్ అందరి తరఫున శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యువజన విభాగ అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా మన రేబాల చిరమన సురేష్ గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమంలో ఇవ్వడం జరిగింది. మన రజత్ కుమార్ గారు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ మన సురేష్ గారు ఆయనకి తోచిన విధంగా కార్యక్రమం జరిపించడం జరిగింది.